అందరికీ ప్రేజులోనండి. నేను మీ రఘుమూర్తి పీటర్, WCC నేషనల్ ప్రెసిడెంట్ని. ఈరోజు మేము రాజమండ్రి బయలుదేరి వెళ్తున్నాం. నాతో పాటు WCC టీం మొత్తము, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రఘుమూర్తి నితిన్ నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ ప్రెసిడెంట్ జేమ్స్ గారు, మోజెస్ గారు, అహరోన్ గారు, అంతా టీం అంతా నాతో పాటే ఉన్నారు. ఇక్కడ రఘుమూర్తి నితిన్ గారు, జేమ్స్ గారు అంతా ఇక్కడ ఉన్నారు. అంతా కలిసి వెళ్తా ఉన్నాము. హర్ష కుమార్ గారి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్కి వెళ్తా ఉన్నాము. పాయింట్ ఏంటంటే, మన మీటింగ్కి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఏ ఒక్క క్రిస్టియన్ లీడర్ కూడా సపోర్ట్ చేయటం లేదు. సపోర్ట్ ఇన్ సెన్స్ ఈ పర్మిషన్ విషయంలో సహాయం చేయటం లేదు. అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకొని కూడా ఇప్పుడు కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి వారు బాధపడుతూ అంటూ ఉన్నారు. ఇంత పొజిషన్ పెట్టుకొని కార్పొరేషన్ చైర్మన్లుగా ఉండి కూడా చిన్న పర్మిషన్ వారు ఇవ్వనప్పుడు వాళ్ళు మాకు అక్కర్లేదు, ప్రెస్ మీట్ పెడతాము, వారిని రిజైన్ చేయమని చెప్పండి. క్రైస్తవం కోసం వాళ్ళు నిలబడడం లేనప్పుడు, క్రైస్తవం కోసం వాళ్ళు ఏమి చేయనప్పుడు వాళ్ళు మాకు అవసరం లేదని చెప్పి ఇప్పుడు నాకు చాలామంది పాస్టర్స్ ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. నాకు వాస్తవం అనిపించింది, అరే నేను మెసేజ్లు పెట్టి నేను వాళ్ళకి కాల్ చేసి చెప్పిన తర్వాత కూడా ఆ విషయంలో నువ్వు నీ చేతిలో నీ గవర్నమెంట్ నువ్వు ఒక పొజిషన్లో ఉండి క్రైస్తవం కోసం ఏమి చేయనప్పుడు నువ్వెందుకు క్రైస్తవం కోసం రిజైన్ చేసేవారికి అవకాశమే. గవర్నమెంట్లో ఉండి కూడా ఈరోజు చేయలేని వారు కొంతమంది భయపడతా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలతో, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్స్తో మాట్లాడుతూ కూడా మేము ఫోన్లో చేసి డీసీపీల వాళ్ళతో మాట్లాడితే ఇంటెలిజెన్స్ వాళ్ళ పైన ఫోన్ చేసి చెప్తారు. అరే చెప్పని భయ్, తప్పేముంది? నువ్వు ఏం తప్పు చేస్తున్నావు? పార్టీకి విరోధంగా ఏం చేస్తున్నావు? చట్టానికి విరోధంగా ఏం చేస్తున్నావు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది. దాని విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? నీకున్న కార్పొరేషన్ పదవి తీసేస్తాడా? నీకున్న ఎమ్మెల్యే పదవి తీసేస్తాడా? ఎమ్మెల్సీ పదవి తీసేస్తాడా? గంతగానో పట్టించుకునే అవసరం ఏమైనా ఉందా? అరే బరాబర్ నువ్వు మాట్లాడు. నువ్వు క్రైస్తవ లీడర్గా ఉన్నప్పుడు మాకు క్రైస్తవ భావం కావాలి. ఎందుకంటే ఈ చర్చిలో చేసుకునే ప్రోగ్రాంలు కాదు, ఇది బయట చేసుకునే ఈవెంట్లు. క్రైస్తవ భవన్ మాకు నువ్వు కట్టించినప్పుడు, క్రైస్తవ భవన్ నువ్వు మాకు ఇవ్వనప్పుడు అంతవరకు GHMSలో మాకు పర్మిషన్ నీ చేతిలో అధికారం ఉంది కదా. అధికారం ఉన్నప్పుడు ఒక అమెండ్మెంట్ తీసుకురా. 1947 ఏదైతే యాక్ట్ జియో ఉందో ఆ జియోని అమెండ్మెంట్ చేస్తూ రిలీజియస్ యాక్టివిటీస్ క్యాన్ బి డన్ ఇన్ దిస్ అని చెప్పి GHMSకి తీసుకుంటారా. అప్పటిదాకా నువ్వు ప్రభుత్వంలో ఉండి నీ ప్రభుత్వం పెట్టుకొని నువ్వు ఒక పదవిలో ఉండి కూడా నీ దగ్గర పవర్ పెట్టుకొని కూడా చేయనప్పుడు నువ్వు ఎందుకు రాజీనామా చేసి బయటికి రా? యావత్ క్రైస్తవ పాస్టర్లకి, యావత్ క్రైస్తవానికి నేను పిలుపునిస్తూ నేను మీ ముందు పెట్టే నిజాలు ఏంటంటే, ఇది పరిస్థితి. మీరు వారి ఫోటోలు వేసుకొని దండలేసి శాలువలు వేసి వాళ్ళని పిలిపించి వాళ్ళేదో మీకు ఎలగబెడతారు, వాళ్ళేదో మీకు చేస్తారని మీరు అనుకుంటున్నారు తప్ప ఆ ఫోటోలు ఆ శాలువాలకి మాత్రమే వాళ్ళు ఖుషి అయి పక్కడదాకా అయిపోతుంది. కానీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడ పోతా ఉన్నారు వీళ్ళు? చిన్న పర్మిషన్ తేనేలోనో వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పైకి పోతాయని చెప్పి భయపడేటోళ్ళు, అలాంటి వాళ్ళు క్రైస్తవానికి అవసరమా? మీరు కూడా ఇప్పటి నుంచి వాళ్ళని పిలవటము, ఇన్వైట్ చేయడం బంద్ చేయండి. ఈ శాల్వాలు, దండాలు, స్టేజీలు, బ్యానర్లు అవన్నీ బంద్ చేయండి. వాళ్ళని నిలదీయండి. మీరు పర్మిషన్ ఇవ్వడంలో, మీరు క్రైస్తవం కోసం నిలబడం లేనోలో మాకెందుకు రిజైన్ చేసి మీరు పొండి అని చెప్పి నిలదీయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ నా మాటలు నేను ముగిస్తా ఉన్నా.